ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. షష్ఠ పరిచ్ఛేదం నిష్కామకర్మ ఫలత్యాగం భక్తి. ప్రఫుల్ల కథను చదవడం మా కొనసాగించాడు. అధ్యయనం పూర్తి చేశాక ప్రఫుల్ల చాలా కాలం సాధనలు అనుష్ఠించింది. తర్వాత ఒకరోజు భవానీ ఆమె వద్దకు వచ్చి ఆమెకు నిష్కామకర్మ గురించి ఉపదేశించాడు. గీతలోని శ్లోకాన్ని ఉదహరించాడు. అనాసక్తుడవై సర్వదా కర్మ ఉనరించు. ఎందుకంటే అనాసక్తితో కర్మ చేయడం వల్ల మనిషి పరమపదాన్ని ప్రాప్తించుకుంటాడు. తర్వాత భవానీ నిష్కామకర్మ యొక్క 3 లక్షణాలను తెలిపాడు. మొదటిది ఇంద్రియ సంయమం, రెండవది నిరహంకారం, మూడవది కర్మఫలాన్ని శ్రీకృష్ణునికే సమర్పించడం. నిరహంకారం లేకుండా ధర్మాన్ని ఆచరించడం సాధ్యం కాదని కూడా చెప్పాడు. గీతలో నుండి మరో శ్లోకాన్ని ఉదహరించాడు. భావం: సర్వకర్మలు ప్రకృతి యొక్క గుణాల ద్వారా నిర్వహింపబడుతున్నాయి. అయితే అహంకారంతో మూఢుడైన వ్యక్తి తన్ను తాను కర్తగా భావించుకుంటున్నాడు. తర్వాత భవానీ కర్మఫలాన్ని శ్రీకృష్ణునికి సమర్పించే విషయాన్ని వివరించాడు. గీతలోని ఈ శ్లోకాన్ని ఉదహరించాడు. భావం: ఓ కౌంతేయ, నువ్వు ఏం చేసినా సరే, ఏం తిన్నా సరే, ఏ తపస్సు చేసినా సరే, వాటినన్నిటినీ నాకు సమర్పణ భావంతో చేయి. శ్రీరామకృష్ణులు: ఇది బాగానే ఉంది. ఇవి గీతలోని వచనాలు. వీటిని ఎవరూ ఖండించలేరు. కానీ మరో విషయం ఒకటి ఉంది. ఈ రచయిత కర్మఫలాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించమని చెబుతాడు, కానీ అతడి పట్ల భక్తిని అలవర్చుకునే విషయం ప్రస్తావించడం లేదు. అవును, ఆ విషయం ఇక్కడ విశేషంగా ప్రస్తావింపబడలేదు. లెక్కలు కట్టే బుద్ధి ఉండకూడదు. తర్వాత ప్రఫుల్ల భవానీలు ధనాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అన్న విషయమై మాట్లాడుకున్నారు. తన సంపదనంతా శ్రీకృష్ణుడికే సమర్పించానని చెప్పింది ప్రఫుల్ల. మా పుస్తకంలో నుండి చదవసాగాడు. ప్రఫుల్ల: నేను చేస్తున్న కర్మల మాదిరి నా సమస్త సంపదలను శ్రీకృష్ణుడికే అర్పించాను. భవానీ: సమస్తమునా? ప్రఫుల్ల: అవును, సమస్తము. భవానీ: అలా అయితే నువ్వు అనాసక్త భావంతో కర్మలు వనరించలేవు. ఆహారం కోసం కర్మలు చేయవలసి వస్తే ఆ కర్మల పట్ల ఆసక్తి జనిస్తుంది. అందుకే నీ ఎదురుగా 2 మార్గాలు ఉన్నాయి. భిక్షమెత్తడం ద్వారానైనా ఆహారం సంపాదించుకోవాలి, లేకుంటే నీ సొంత ధనం పైనన్నా జీవించాలి. చివరకు భిక్షగాడు కూడా తన భిక్ష పట్ల ఆసక్తిని కలిగి ఉంటాడు. కాబట్టి దేహ సంరక్షణకై నువ్వు నీ సొంత ధనాన్నే ఉపయోగించుకోవాలి. మా నవ్వుతూ శ్రీరామకృష్ణులు: ఇది లెక్కలు కట్టే బుద్ధి. శ్రీరామకృష్ణులు: అవును, లెక్కలు కట్టే బుద్ధి అంటే ఇదే. సంసారంలోని వ్యక్తుల ధోరణి అలాగే ఉంటుంది. కానీ భగవంతుణ్ణి కోరుకునేవాడు ఆ మార్గంలోనే నిమగ్నమైపోతాడు. దేహ సంరక్షణకై ఇంత కావాలి, అంత కావాలి అంటూ లెక్కలు కట్టడు. తర్వాత భవానీ ప్రఫుల్లను ఈ ధనాన్నంతా శ్రీకృష్ణునికి ఎలా సమర్పిస్తావు అని అడిగాడు. ప్రఫుల్ల ఇలా అంది: అలా ఎందుకు అడుగుతున్నావు? శ్రీకృష్ణుడు సకల భూతాలలోనూ ఉంటున్నాడు కాబట్టి ఈ ధనాన్ని అందరికీ పంచిపెడతాను. మంచిది, మంచిది అన్నాడు భవానీ. భవానీ గీతలో నుండి ఈ శ్లోకాలను ఉదహరించాడు. భావం: నన్ను సర్వభూతాలలోనూ, నా యందు సర్వభూతాలను దర్శించేవాడు నా నుండి ఎన్నటికీ విడువడు. ఎవడు ఏకత్వమందు సుప్రతిష్ఠితుడై సర్వభూతాలలోనూ ఉన్న నన్ను ఆ భూతాలలోనూ ఆత్మగా భజిస్తాడో అతడు ఎలా జీవిస్తున్నప్పటికీ నాయందే జీవిస్తాడు. సర్వత్రా ఉన్న సుఖదుఖాలను తన సుఖదుఖాలతో సమంగా చూసే యోగి పరమ శ్రేష్ఠుడిగా ఎన్నబడతాడు. శ్రీరామకృష్ణులు: ఇవి ఉత్తమ భక్తుని లక్షణాలు. విషయం పటుల మాటలు. మళ్ళీ పుస్తకం నుండి చదవసాగాడు. సర్వభూతములకు దానం ద్వారా సహాయం చేయాలి అనుకుంటే కష్టపడి పని చేయవలసి ఉంటుంది. అందుకే కొద్దిపాటి వేషధారణ, ఆడంబరం, విలాసం ప్రదర్శించవలసిన అవసరం ఉంది. అందుకే భవానీ అప్పుడప్పుడు కొద్దిపాటి దుకాణీదారి బుద్ధి అవసరం అన్నాడు. శ్రీరామకృష్ణులు తీవ్రంగా: కొద్దిపాటి దుకాణదారి బుద్ధి అవసరం. ఆలోచనలకు అనుగుణంగానే మాటలు కూడా ఉంటాయి. రాత్రింపవళ్ళు విషయచింతన చేస్తూ జనులతో కపటంగా వర్తిస్తూ ఉంటే అతడి పలుకులు కూడా అలాగే అయిపోతాయి. ముల్లంగి తింటే ముల్లంగి తేంపులే వస్తాయి. గుణాధార బుద్ధి గురించి మాట్లాడడానికి బదులుగా అతడు తన్ను తాను అకర్తగా భావించుకుని కర్తవలే పనులు చెయ్యాలి అని చెప్పి ఉండవలసింది. ఒకరోజు ఒక వ్యక్తి ఇక్కడ పాట పాడాడు. ఆ పాటలో లాభం నష్టం అనే పదాలు పదే పదే దొర్లాయి. అతన్ని పాడడం ఆపమని చెప్పాను. రాత్రింబవళ్ళు దేని గురించి ఆలోచిస్తామో దాని గురించిన మాటలే వస్తాయి.
సప్తమ పరిచ్ఛేదం భగవద్దర్శనానికి మార్గం శ్రీరామకృష్ణుల స్వీయ అనుభవాలు. మా చదవడం కొనసాగించాడు. రచయిత భగవద్దర్శనం గురించి వర్ణిస్తున్నాడు. ప్రస్తుతం ప్రఫుల్ల దేవీ చౌదురాణి అయింది. అది వైశాఖ మాసం. నౌకాగృహం డాబా పైన కూర్చుని దేవి దివా మరో సహచరురాలతో మాట్లాడుతోంది. చంద్రోదయం అయింది. నౌకకు గంగానదిలో లంగరు వేశారు. భగవంతుణ్ణి చూడగలమా అనే విషయం మీద సంభాషణ జరుగుతోంది. దేవి ఇలా అంది. పువ్వుల సువాసనను ముక్కు ద్వారా ఆఘ్రాణించినంత స్పష్టంగా భగవంతుణ్ణి మనస్సుతో అనుభూతం చేసుకోవచ్చు. ఈ సందర్భంలో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. అవును, భగవంతుణ్ణి ప్రత్యక్షంగా అనుభూతం చేసుకోవచ్చు. అయితే అది ఈ సాధారణ మనస్సుతో కాదు. భగవంతుణ్ణి అనుభూతం చేసుకోగలిగేది శుద్ధ మనస్సు మాత్రమే. ఆ సమయంలో ఈ సాధారణ మనస్సు ఉండదు. మనస్సులో లేసమాత్రమైన విషయాసక్తి ఉన్నట్లయితే ఆ మనస్సును శుద్ధమైనది అనలేము. మనస్సులోని మాలిన్యాన్ని తొలగిపోయి అది శుద్ధమైనప్పుడు దానిని నువ్వు శుద్ధ మనస్సు అనవచ్చు, లేకుంటే శుద్ధ ఆత్మ అనవచ్చు. యోగ దుర్భిణి పతివ్రత ధర్మం. మా భగవంతుణ్ణి మనస్సు ద్వారా అంత సులభంగా అనుభూతం చేసుకోలేమని రచయిత తరువాతి పుటలలో రాశాడు. ప్రత్యక్షంగా చూడడానికి దుర్భిణి అవసరమని అతడు అంటాడు. యోగమే ఈ దుర్భిణి. గీతలో చెప్పినట్లు జ్ఞాన భక్తి కర్మయోగాలని యోగం 3 రకాలు. ఈ యోగ దుర్భిణి ద్వారానే భగవంతుని చూడగలుగుతాం. శ్రీరామకృష్ణులు ఇది చాలా మంచి మాట, గీతలోని మాట. మా చివరికి దేవీ చౌధరాణి తన భర్తను కలుసుకుంది. ఎంతో భక్తిపూర్వకంగా ఆమె అతడితో ఇలా అంది. నువ్వు నా దేవుడివి. నేను వేరే దేవుణ్ణి అర్చించడం నేర్చుకోవాలనుకున్నాను, కానీ అది సాధ్యపడలేదు. నువ్వు సకల దేవతల స్థానాన్ని ఆక్రమించుకున్నావు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఆమె నేర్చుకోలేకపోయింది. దీనినే పతివ్రతా ధర్మం అంటారు. ఇది కూడా ఒక మార్గమే. పుస్తకం చదవడం పూర్తి అయింది. శ్రీరామకృష్ణులు చిరునవ్వులు చిందిస్తున్నారు. ఆయన ఏం చెబుతారో అని భక్తులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. శ్రీరామకృష్ణులు భక్తులతో ఒక విధంగా ఇది చెడ్డదేమీ కాదు. దీనిని పతివ్రతా ధర్మం అంటారు. భగవంతుణ్ణి విగ్రహ రూపంలో పూజించగలిగినప్పుడు సజీవంగా ఉన్న మానవుని రూపంలో ఎందుకు పూజించలేం? ఈ ప్రపంచంలో మానవుని రూపంలో లీలలను ప్రదర్శిస్తోంది ఆ భగవంతుడే. శ్రీరామకృష్ణుల బ్రహ్మజ్ఞాని స్థితి, సర్వభూతాలలో ఈశ్వర దర్శనం. ఆహా, నేను ఎలాంటి స్థితులు గడిచి వచ్చాను. కొన్ని రోజుల పాటు శివుడు దుర్గల భావంలో, మరికొన్ని రోజుల పాటు రాధాకృష్ణుల భావంలో, మరికొన్ని రోజుల పాటు సీతారాముల భావంలోనూ తాదాత్మ్యం చెంది ఉండేవాడిని. రాధాభావంలో కృష్ణా కృష్ణ అంటూ కృష్ణుడి కోసం విలపించేవాడిని. సీతాభావంలో రామారామా అంటూ విలపించేవాడిని. అయితే లీల అన్నదే ఆఖరి దశ కాదు. ఈ సమస్త భావాలను అనుభూతం చేసుకున్నాక నేను అమ్మతో ఇలా అన్నాను. అమ్మ, ఈ స్థితులన్నిటిలో వియోగం ఉంది. ఇలాంటి వియోగం లేని స్థితి నాకు ప్రసాదించు. అటు తర్వాత నేను ఎన్నో రోజుల పాటు అఖండ సచ్చిదానందుని భావనలో ఉండిపోయాను. గదిలో నుండి దేవీ దేవతల చిత్రపటాలన్నీ తొలగించి వేశాను. భగవంతుణ్ణి సర్వభూతాలలోనూ దర్శించసాగాను. పూజ తొలగిపోయింది. ఈ బిల్వ వృక్షం చూస్తున్నారు కదా, దీని ఆకులు కోయడానికి నేను ఆ వృక్షం వద్దకు వెళ్ళేవాడిని. ఒకరోజు ఆకులు కోసేటప్పుడు ఆకులతో పాటు కొద్దిపాటి బెరడు కూడా వచ్చేసింది. వృక్షాన్ని చైతన్యమయంగా దర్శించాను. దాన్ని గాయపరిచాను అన్న బాధ కలిగింది. ఒకరోజు దూర్వాగ్రాసాన్ని కోయడానికి ప్రయత్నించాను. అయితే అలా కోయడానికి మనస్సు ఒప్పుకోలేదు. అప్పుడు బలవంతంగానే దూర్వాగ్రాసాన్ని కోశాను. నేను నిమ్మపండును కోయలేను. ఒకరోజు అతి కష్టం మీద జై కాళీ అంటూ ఆమె ఎదుట బలి ఇచ్చే రీతిలో నిమ్మపండును కోయగలిగాను. మరొక రోజు పువ్వులు కోయబోతున్నాను. అవి చెట్లపైన విరబూసి ఉన్నవి. వెంటనే నాకు విరాట్ దర్శనం కలిగింది. ఆయన పూజ అప్పుడే అయిపోయినట్లు నాకు తోచింది. పువ్వులన్నీ ఆయన శిరస్సు మీద అలంకరింపబడి పూల గుత్తులుగా లాగా అగుపించాయి. అటుపైన పువ్వులు కొయ్యలేకపోయాను. భగవంతుడు మానవుడి ద్వారా కూడా తన లీలలను ప్రదర్శిస్తూ ఉంటాడు. నేను మానవుణ్ణి సాక్షాత్తు నారాయణుడుగానే దర్శిస్తాను.
కట్టెను రుద్దుతూ ఉన్నప్పుడు అగ్ని జనించే విధంగా ప్రగాఢమైన భక్తి ఉన్నట్లయితే మనిషిలో భగవంతుణ్ణి దర్శించవచ్చు. ఎర మంచిదైనట్లయితే పెద్ద చేప దాన్ని ఆవురావురమంటూ తినివేస్తుంది. ప్రేమోన్మాదం కలిగినప్పుడు సకల భూతాలలోనూ భగవంతుణ్ణి చూడవచ్చు. గోపికలు సకల భూతాలలోనూ శ్రీకృష్ణుణ్ణి దర్శించారు. సర్వం కృష్ణమయంగా గాంచారు. వారు నేనే కృష్ణుణ్ణి అనేవారు. ఆ సమయంలో వారు భగవదున్మాద స్థితిలో ఉండేవారు. వృక్షాలను చూసి వీరు శ్రీకృష్ణుణ్ణి ధ్యానిస్తున్న తపస్సులు అనేవారు. గడ్డిని చూసి ఇలా చూడు, శ్రీకృష్ణుణ్ణి స్పర్శతో పృథ్వీకి రోమాంచితం అయింది అనేవారు. పతివ్రతా ధర్మం విగ్రహారాధన. పతివ్రతా ధర్మంలో పతియే దేవుడు. అలా ఎందుకు కాకూడదు? భగవంతుణ్ణి విగ్రహం ద్వారా ఆరాధన కలిగినప్పుడు జీవంతో ఉన్న మనిషి రూపంలో ఆరాధించలేమా ఏమిటి? కానీ విగ్రహంలో భగవంతుని ఉనికిని అనుభూతం చేసుకోవాలి అంటే 3 విషయాలు అవసరమవుతాయి. మొదటిది పూజారి యొక్క భక్తి, రెండవది విగ్రహం సుందరంగా ఉండాలి, మూడవది గృహస్థుని భక్తి. భక్తుని మనస్సు చివరిగా నరలీలలోనే విలీనమవుతుందని వైష్ణవచరణ్ ఒకసారి అన్నాడు. భగవద్ దర్శనానికి ఉపాయం తీవ్ర వైరాగ్యం. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. భగవత్ సాక్షాత్కారం కలుగకుండా ఆయన ఈ విధంగా మానవ రూపంలో తన లీలలను ప్రదర్శిస్తున్నాడనే విషయాన్ని దర్శించలేము. భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తి లక్షణం ఏమిటో తెలుసా? అతడికి బాలక స్వభావం ఏర్పడుతుంది. బాలక స్వభావం ఎందుకో తెలుసా? ఎందుకంటే భగవంతుడు కూడా బాలుని లాంటి వాడే కాబట్టి. అందుకే భగవంతుణ్ణి దర్శించిన వాడు బాలునిలా అయిపోతాడు. భగవద్ దర్శనం కావాలి. మరి ఇప్పుడు దాన్ని పొందడం ఎలా అనేదే ప్రశ్న. దానికి ఉపాయం తీవ్ర వైరాగ్యం. భగవంతునితో, ఓ జగత్పతి, నేను నీ జగత్తులో లేనా ఏమిటి? నువ్వు నా మీద దయచూపవా ఏమిటి? ధూర్తుడా అనగలిగేటటువంటి తీవ్రమైన వైఖరి ఉండాలి. నువ్వు ఎవరినైతే ధ్యానిస్తావో అతడి స్వభావాన్నే పొందుతావు. శివుణ్ణి పూజించడం ద్వారా శివుడి స్వభావాన్ని పొందుతాము. రామభక్తుడొకడు రాత్రింబవళ్ళు హనుమంతుని చింతన చేసేవాడు. నేను హనుమంతుడినైపోయానని భావించేవాడు. చివరికి అతడికి ఎంతటి దృఢ విశ్వాసం ఏర్పడిందంటే అతడికి కొద్దిపాటి తోక కూడా మొలిచింది. శివుని అంశలో జ్ఞానం కలుగుతుంది, విష్ణువు అంశలో భక్తి కలుగుతుంది. శివుని అంశ ఉన్నవాడి స్వభావం జ్ఞానిగాను, విష్ణువు అంశ ఉన్నవాడి స్వభావం భక్తునిగాను ఉంటుంది. అవతార పురుషుడు జీవుడు. అయితే మరి చైతన్యదేవుల సంగతి ఏమిటి? ఆయనలో భక్తి జ్ఞానాలు రెండూ కలగలిసి ఉండేవని మీరు చెప్పేవారు కదా. శ్రీరామకృష్ణులు తీవ్రంగా, ఆయన సంగతి వేరు. ఆయన భగవంతుడి అవతారం. ఆయనకు జీవునికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఆయనకు ఎటువంటి వైరాగ్యం ఉండేది అంటే సార్వభౌముడు. ఆయన నాలుక మీద చక్కెర ఉంచినప్పుడు అది గాలికి ఎగిరిపోయింది, కానీ తడిగా మాత్రం కాలేదు. ఆయన సర్వదా సమాధి స్థితిలో నిమగ్నులై ఉండేవారు. ఆయనది ఎంతటి గొప్ప కామ విజయం! ఆయన్ను జీవునితో పోల్చడమా? సింహం మాంసం తింటుంది, కానీ అది 12 సంవత్సరాలలో ఒక్కసారి మాత్రమే రమిస్తుంది. పిచ్చుక కేవలం గింజలను మాత్రమే తింటుంది, కానీ అది రాత్రింబవళ్ళు రమిస్తూనే ఉంటుంది. అవతార పురుషుడు జీవుని మధ్య ఉన్న వ్యత్యాసం కూడా అలాంటిదే. జీవుడు కామాన్ని త్యజిస్తాడు, కానీ బహుశా మళ్ళీ ఏదో ఒకసారి రమిస్తాడు. అతడు నిగ్రహించుకోలేడు. మాతో లజ్జ ఎందుకు? భగవంతుణ్ణి అనుభూతం చేసుకున్నవాడు మనిషిని పురుగులా చూస్తాడు. లజ్జ, ద్వేషం, భయం ఉన్నట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో లక్ష్యం సాధించలేము. ఇవన్నీ పాశాలు. అష్టపాశాల గురించి విని ఉన్నావు కదా. నిత్యసిద్ధునికి సంసారంలో భయమెందుకు? ఇది పాచికల ఆట లాంటిది. ఇందులో మళ్ళీ పాచికలను విసిరితే ఏమవుతుందోనన్న భయం అతడికి లేదు. కావాలి అనుకుంటే నిత్యసిద్ధుడు సంసారంలో కూడా మనగలడు. కొంతమంది 2 కత్తులతోనూ సాము చేయగలరు. అలా సాము చేయడంలో వారి నైపుణ్యం ఎలాంటిదంటే వారి మీదకు రాళ్లు విసిరితే అవి కత్తులకు తగిలి దూరంగా పడిపోతాయి. యోగంతో భగవద్ దర్శనం. యోగి లక్షణాలు. భక్తుడు, అయ్యా, భగవంతుణ్ణి దర్శించడం ఎలా? శ్రీరామకృష్ణులు, మనస్సును సంపూర్ణంగా భగవంతునిపైన లగ్నం చేయనిదే ఆయన్ను దర్శించగలమా ఏమిటి? భాగవతంలో సుఖదేవుని గురించి ప్రస్తావన ఉంది. నడుస్తూ వెళ్ళేటప్పుడు అతడు కరవాలం ధరించిన సైనికుడిలా వెళ్ళేవాడు. దృష్టి స్థిరంగా ఉండేది. అటు ఇటు ఎక్కడకు మరలేది కాదు. కేవలం ఒకే ఒక లక్ష్యం. ఆ లక్ష్యం భగవంతుడే. దీనినే యోగం అంటారు.
చాతక పక్షి కేవలం వర్షపు నీటిని మాత్రమే తాగుతుంది. గంగా, యమున, గోదావరి ఇంకా తక్కిన నదులన్నీ పుష్కలంగా నీటితో నిండి ఉంటాయి. సప్త సముద్రాలు పరిపూర్ణంగా ఉంటాయి. అయినా కూడా చాతక పక్షి ఆ నీటిని తాగనే తాగదు. అది కేవలం మేఘం నుండి జాలువారే నీటిని మాత్రమే తాగుతుంది. అలాంటి యోగాన్ని అలవర్చుకున్నవాడు భగవంతుణ్ణి దర్శించగలడు. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు తెర ఎత్తనంత వరకు ఇల్లు, ఆఫీసు, స్కూలు మొదలైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. తెర ఎత్తగానే ఈ సంభాషణ అంతా ఆగిపోతుంది. వారు నాటకాన్ని తదేక దృష్టితో చూస్తారు. చాలాసేపటి తరువాత ఎవరైనా 1-2 మాటలు మాట్లాడినా అవి నాటకం గురించే అయి ఉంటాయి. తాగుబోతూ మద్యం సేవించాక అతడు కేవలం మద్యపానంలోని ఆనందం గురించి మాత్రమే మాట్లాడతాడు. అష్టమ పరిచ్ఛేదం. నిత్యగోపాల్, కేదార్ తదితర భక్తులతో. శ్రీరామకృష్ణులకు ఎదురుగా నిత్యగోపాల్ కూర్చుని ఉన్నాడు. అతడు సర్వదా భావావస్థలో ఉంటున్నాడు. నోట మాట లేదు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, గోపాల్, నువ్వు ఎందుకు అలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు? నిత్యగోపాల్ బాలుడిలా, ఏమో నాకు తెలియదు అన్నాడు. శ్రీరామకృష్ణులు, అర్థమైంది. నువ్వు ఎందుకు మాట్లాడడం లేదో అర్థమైంది. నువ్వు బహుశా ఏమైనా అపరాధం జరిగిపోతుందేమోనని భయపడుతున్నావు. నువ్వు చేస్తున్నది సరైనదే. జయ విజయులు శ్రీమన్నారాయణుడి ద్వారం వద్ద ద్వారపాలకులుగా ఉండేవారు. సనాతనాది ఋషులను వారు లోనికి వెళ్ళడానికి అనుమతించలేదు. ఈ అపరాధం కారణంగా జయ విజయులు భూమి మీద 3 సార్లు జన్మనెత్తవలసి వచ్చేది. ఇంకా శ్రీరాముని గురించి కూడా ఉంది కదా. అతడు గోలోకంలో విరజకు అనగా శ్రీకృష్ణుని సహచరురాలు ద్వారపాలకుడిగా ఉండేవాడు. శ్రీకృష్ణుడు విరజ ఇంట్లో ఉండేటప్పుడు అతన్ని పట్టుకోవాలి అనే ఉద్దేశంతో రాధాదేవి ఆమె ఇంట్లోకి ప్రవేశించబోయింది. అయితే శ్రీరాముడు ఆమెను వెళ్ళనివ్వలేదు. అప్పుడు రాధ శ్రీరాముణ్ణి మత్యలోకంలో అసురుడిగా జన్మించమని శపించింది. తర్వాత శ్రీరాముడు కూడా ఆమెకు ప్రతిశాపం ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పిల్లవాడు తండ్రి చేయి పట్టుకుని నడిచేటప్పుడు గోతిలో పడిపోయే ప్రమాదం ఉంది. కానీ తండ్రే పిల్లవాడి చేతిని పట్టుకున్నప్పుడు వాడికి భయం ఎందుకు? శ్రీరాముని కథ బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. కేదార్ చటర్జీ ఢాకాలోని ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితమే అతడికి కలకత్తా నుండి ఢాకాకు బదిలీ అయింది. అతడు శ్రీరామకృష్ణుల పరమభక్తుడు. అతడి ద్వారా ఢాకాలో కూడా అనేక మంది భక్తులు తయారయ్యారు. వారందరూ తరచూ అతడి వద్దకు ఉపదేశం నిమిత్తం వస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక పదాన్ని అనుసరిస్తున్న వ్యక్తి వద్దకు వట్టి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి భక్తులు అతడి వద్దకు మిఠాయిలు మొదలైన వాటిని తీసుకువస్తూ ఉంటారు. వివిధ రకాల భక్తుల కోసం శ్రీరామకృష్ణుల పలు రకాల భావాలు, స్థితులు. కేదార్ వినయపూర్వకంగా శ్రీరామకృష్ణులతో, అయ్యా, భక్తులు అలా సమర్పించే వాటిని నేను తినవచ్చునా? శ్రీరామకృష్ణులు, వారు ఆ వస్తువులను భగవంతుని పట్ల భక్తిభావంతో సమర్పించినట్లయితే దానిలో ఎలాంటి దోషమూ లేదు. కానీ ఏమైనా కోరికలు నెరవేరాలి అనే ఉద్దేశంతో వారు ఇస్తే వాటితో ప్రమాదమే సుమా. కేదార్, భక్తులకు నేను విషయాన్నంతా వివరించాను. ప్రస్తుతం నేను నిశ్చింతగా ఉన్నాను. నా పట్ల అనుగ్రహం చూపిన వ్యక్తికి అనగా శ్రీరామకృష్ణులు సర్వం తెలుసునని నేను వారితో చెప్పాను. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఆ మాట నిజమే. నువ్వే చూడు, ఇక్కడకు అన్ని రకాల వారు వస్తూ ఉంటారు. అందుకే అన్ని రకాల భావాలు ఇక్కడ కానవస్తాయి. కేదార్, నానా విషయాలను తెలుసుకోవలసిన అవసరం నాకు లేదు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఎందుకు లేదు? ప్రతిదీ కాస్త కాస్త తెలుసుకుని ఉండాలి. చిల్లర అంగడి పెట్టిన వ్యక్తి అందులో అన్ని రకాల వస్తువులు పెడతాడు. కొద్దిగా పప్పు తినుసులు పెడతాడు, కొద్దిగా చింతపండు కూడా పెడతాడు. సంగీతంలో ప్రావీణ్యుడైన వ్యక్తికి కాస్తో కూస్తో అన్ని రకాల వాయిద్యాలను వాయించడం తెలిసే ఉంటుంది. శ్రీరామకృష్ణులు గది నుండి బయటకు వచ్చి సరుగుడు తోపు వైపుకు వెళ్లారు. ఒక భక్తుడు వెంట వెళ్ళి అక్కడ ఒక చెంబు పెట్టి వచ్చాడు. భక్తులు తోటలో పచార్లు చేస్తున్నారు. కొందరు శ్రీరామకృష్ణుల గదికి వెళ్ళిపోయారు. మరికొందరు పంచవటికి వెళ్ళి ఆయన్ను అక్కడే కలుసుకున్నారు. ఆయన వారితో ఇలా అన్నారు, అజీర్తి చేసింది. మళ్ళీ కుటుంబీకుల ఇంట్లో భోజనం చేశాను. వారు ఉత్త లౌకికులు. శ్రీరామకృష్ణుల తాంబూలం డబ్బా
ఇంకా 1-2 వస్తువులు పంచవటి అరుగు మీద ఉన్నాయి. వాటిని తీసుకురమ్మని ఆయన మాకు చెప్పారు. తర్వాత తమ గదివైపుగా వెళ్లారు. భక్తులు ఆయన్ను అనుసరించారు. మధ్యాహ్నం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత భక్తులు కొందరు వచ్చారు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద దిండును ఆనుకొని కూర్చున్నారు. ఏదో ఒక భావంలో సాధన చేయాలి. ఏకకాలంలో జ్ఞానం, భక్తి భావాల సాధన. ఒక భక్తుడు, అయ్యా, బుద్ధి ద్వారా భగవంతుని గుణాలను తెలుసుకోగలమా? శ్రీరామకృష్ణులు, తప్పకుండా. అయితే అది ఈ బుద్ధితో కాదు. భగవంతుణ్ణి అంత సులువుగా తెలుసుకోగలమా ఏమిటి? అందుకు సాధన చేయాలి. ఇంకా భగవంతుని పట్ల ఏదో ఒక భావాన్ని ఆశ్రయించాలి. ఉదాహరణకు దాస్యభావం. ఋషులు శాంతభావాన్ని కలిగి ఉండేవారు. జ్ఞానుల భావం ఏమిటో తెలుసా? అది స్వస్వరూప జ్ఞానం. నవ్వుతూ ఒక భక్తుడితో, నీ భావం ఏమిటి? ఆ భక్తుడు ఏమీ బదులు చెప్పలేదు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నీకు 2 భావాలు ఉన్నాయి. నువ్వు స్వస్వరూప ధ్యానము చేస్తావు, దాస్యభావాన్ని అవలంబిస్తావు. ఏమంటావు? నిజమే కదా? భక్తుడు నవ్వుతూ సంకోచంతో, అవునండి అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అందుకే నేను ఇతరుల మనసులోని భావాలను పసిగట్టగలనని హాజరా అంటూ ఉంటాడు. ఎంతో పురోగమించిన పెదపే అలా 2 భావాలను అలవర్చుకోగలం. ప్రహ్లాదుడు అలా చేసేవాడు. కానీ ఆ విధంగా సాధన చేయడానికి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. మరో దృష్టాంతం విను. ఎవరైనా వ్యక్తి రేగి కంపను గట్టిగా పట్టుకొని ఉన్నాడు అనుకో, అతడి చేతుల నుండి ధారాపాతంగా రక్తం కారుతుంది. అయినా కూడా అతడు, ఏముంది, నాకు ఏమీ కాలేదు, నాకు గాయం ఏమీ కాలేదు అంటాడు. అతడి చేతికి కలిగిన గాయం గురించి అడిగినట్లయితే అతడు, బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను అంటాడు. ఈ విధంగా కేవలం నోటి మాటలు చెప్పడం వల్ల ఏమిటి ప్రయోజనం? భావసాధన చేయాలి. భక్తులు అమిత శ్రద్ధతో శ్రీరామకృష్ణుల అమృతవాక్కులను వింటున్నారు. ఇది 35వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.